హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే బ్యాండ్ మేళం అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయినప్పుడే చూద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే ఓటీటీలోకి వచ్చాక చూద్దామని అలా వెయిట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడైతే జీ5లో అయితే స్ట్రీమ్ అవుతుంది అనమాట. మొత్తానికి మూవీ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. మూవీ చూశాక నాకు అనిపించింది, ఏదో కోర్టు మూవీ కంటెంట్ ఉంది కదా అని చెప్పి హిట్ అయిపోయింది. ఆ కంటెంట్తో పాటు మీ పేరు కూడా జనాలకు నచ్చింది. అంతేగాని మీ పేరు వల్లే సినిమా అయితే హిట్ అవ్వలేదు. మా పేరు వల్లే సినిమా హిట్ అయింది అనుకొని మీరు ఆ పేరునే పెట్టుకుని ఇంకా సినిమాలు తీసుకుంటా పోయారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. బ్యాండ్ మ్యాన్ సినిమా చూసాక ఏమనిపించింది అంటే అంతేం లేదు మూవీ. ఓపెన్గా చెప్పాలంటే అలా ఒక వెబ్ సిరీస్ లాగా అనిపించింది. మూవీ చూస్తే 2 hours 30 minutes 20 minutes ఏమో రన్ టైం ఉంటుంది. అయినా సరే చూస్తుంటే అలా ఒక వెబ్ సిరీస్ లాగా ఉంది. మొత్తం ప్రెడిక్టబుల్ మూవీ అంతా మీరు ఈజీగా ప్రెడిక్ట్ చేసేయగలరు. కానీ నాకు ఆ మూవీని అంతసేపు ఓపికగా కూర్చొని చూడాలంటే చాలా అంటే చాలా చిరాకైతే వేసింది. హీరో యాక్టింగ్ చూస్తుంటే ఎందుకురా బాబు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాను అనిపించింది. నిజంగా మూవీ కానీ బాగా అబ్జర్వ్ చేస్తే అది అందరికీ అనిపిస్తుంది అనమాట. ఆ రాజమ్మ సాంగ్లో అయితే డ్యాన్స్ వేస్తుంటే ఎందుకు ఇంత హైపర్గా డ్యాన్స్ వేస్తున్నాను, ఇంత హైపర్గా అవసరం లేదు కదా అంటే మనకు హైపర్గా వేస్తే ఏమనిపిస్తుంది అంటే అందంగా కనపడుతుంది అనమాట. సో అవన్నీ అయితే సెట్ కాలేదనమాట. ఇంకా ఈ లవ్ ట్రాక్ అవన్నీ చూస్తూ ఉంటే కొంచెం ఎందుకో వీళ్ళ ఏజ్ కంటే కూడా ఎక్కువ సినిమా అయితే తీసేశారన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. మొత్తానికి అలా ఒకసారి ఏదో ఫ్యామిలీతో కూర్చొని టైం పాస్ చూసే సినిమానే తప్పితే అదే పనిగా కోట్ల కంటెంట్ ఉన్న సినిమా, అన్ని క్రోర్స్ కలెక్ట్ చేసే సినిమా అది కూడా కాదు. అప్పుడు ఏదో కలెక్షన్ నెంబర్లు అయితే అంతా బయటకు వదిలేశారు, కానీ అదంతా ఏదో ఊపులో ఆ రాజమ్మ పాటన వాళ్ళని వీళ్ళని చూసి ఎట్లానో ఉంటుంది అనుకుని అలా థియేటర్కి వెళ్ళి మోసిపోయిన జనాభా అనమాట వాళ్ళందరూ. సో మీరైతే మోసపోబాకండి. ఓటీటీలో వచ్చింది కాబట్టి డబ్బులు ఏం పెట్టలేదు కాబట్టి అలా ఆరామ్సే టైం ఉన్నప్పుడు అలా ఖాళీ దొరికినప్పుడు మాత్రమే చూడండి. అంతేగాని టైం క్రియేట్ చేసుకొని మరీ చూసేంత గొప్ప మూవీ అయితే ఏం కాదు బ్యాండ్ మ్యాన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం జీలో అయితే స్ట్రీమ్ అవుతుంది, చూడడానికి వాళ్ళు అయితే చూడొచ్చు.